పూర్తిగా గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇసుకని ఒక అందని ద్రాక్షలాగా సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేని ఒక బంగారంలాగా మార్చేశాడు. ప్రధానమైన ఆదాయ వనరుగా ఇసుకని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక చక్కని దోపిడీ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం తను ఏర్పాటు చేయబోయే ముందు గత ప్రభుత్వంలో ఇసుక విధానం బాగలేదని, దానికన్నా మెరుగైన నాణ్యమైన ఓ చక్కటి విధానాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఉచితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మాట ఇవ్వడంతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వారు చేసిన ప్రచారంలో ఇసుకని పూర్తిగా ప్రజలు వారికి నచ్చిన ప్రదేశంలోకి వెళ్లి కావలసినంత ఇసుకని తెచ్చుకునే విధంగా నా విధానం ఉండబోతుంది అని ఎన్నికల హామీలో వారు చెప్పారు. అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాయమాటలు నమ్మి ఓటేసిన తదుపరి ఈ రోజున అది ఒక అందని బంగారంగా సామాన్యులకు అసలు అందుబాటులో లేని కార్యక్రమంగా మారిపోయింది. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడీ చేస్తాడని, ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని, సామాన్యులకు ఏ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుబాటులో లేదనేది జగమెరిగిన సత్యం. అది అనేక మార్లు వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అది నిరూపించుకుంటూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండు. వారితోటి ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా, అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 765 కోట్లు, 5 సంవత్సరాల్లో 3,825 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. 18 టన్నులుండే లారీ విలువ ఈ రోజున 63,000 పైచిలకు ధరలు పెట్టి మరి వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడు. ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయంతో పాటు ధరలను స్థిరీకరించి నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ ధరకు ఇసుక అమ్మాలనేది కూడా ప్రకటించిన గొప్ప పరిస్థితులను మనందరం చూశాం. ఈ రోజున 2019 నుంచి 24 కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుక విధానంలో పూర్తిగా పారదర్శకంగా ఉంది, నిష్పక్షపాతంగా ఉంది. ప్రజలకు ఆదాయాన్ని తీసుకొచ్చిన కార్యక్రమం జరిగింది. 2014-19 కాలంలో జరిగిన దోపిడీని అరికట్టింది. ఏ ఒక్క జేబులోకి డబ్బులు వెళ్లకుండా 350 రూపాయల నుంచి 365 రూపాయల ఆదాయం టన్ను ఇసుక మీద ప్రత్యక్షంగా రీచుల్లోనే ప్రభుత్వానికి వస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే ఆ మెయింటెనెన్స్ ఖర్చుల్ని ఛార్జీ చేసుకునే విధంగా రీచుల్లో జరిగితే ఈ రోజున ఆ ఇసుకని పని కట్టుకొని ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా చేశారు. అదొక ప్రధానమైన ఆదాయంగా మార్చుకున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు. పైగా సామాజిక మాధ్యమాలలో
ప్రతిపక్షాలు, వాలంటీర్లు, గతంలో పనిచేసిన వాలంటీర్లు, సామాన్యమైన కార్యకర్తలు, బాధితులు పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియాలో గళమెత్తుతుంటే వాళ్ళందరినీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రాజ్యహింస, ప్రతిపక్ష పార్టీల మీద దొంగ కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినటువంటి సామాన్యుడిని కూడా వదలట్లేదనే దానికి ఇదొక నికాసైన ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి, వారిచ్చిన హామీలను పూర్తిగా కొంగలో దొక్కి పై డాబుల్ని ప్రదర్శిస్తూ, అదేమంటే 40 సంవత్సరాల అనుభవం ఉందని ఢాంబికాలు బలుగుతూ పూర్తిగా అపహాస్యం పాలయ్యాడు ఈ దేశంలో నిన్న మొన్న జరిగిన అనేకమైన ఉదంతాలలో. ఎందుకు ఈ కర్మ అని చెప్పి అడుగుతున్నాం. ఈ వయసులో మీరు ఇంత దగులుబాజీ రాజకీయాలు చేయాల్సిన కర్మ దేనికి వచ్చింది బాబు గారు అని అడుగుతున్నాం. కేవలం అధికారం చేజిక్కించుకోవటానికి ఓ బ్రహ్మాండమైన పాలిచ్చే గేదెని వదులుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దుక్కి దున్నే దున్నపోతుని తెచ్చుకొని ఈ రోజున లబోదీపం అంటున్నారు గ్రామాల్లో చెప్తుంటున్నాం. భారతదేశ రాజకీయాలే కాదు, ప్రపంచ దేశ రాజకీయాలలో కూడా 4 నెలల కాలంలోనే ఇంత పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మరెక్కడ మనం చూసిండమని చెప్పి అంటున్నాం. ఓ పక్క దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఆస్తుల ధ్వంసం చేయటం, విగ్రహాలను కూల్చగొట్టడం, స్వయాన మా పార్టీ భవనాన్ని కూల్చివేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశింపజేయటం, పోలీసుని పూర్తిగా రాజ్యాంగాన్ని వ్యతిరేక శక్తిగా పోలీసు వ్యవస్థను మార్చేయటం, వాళ్ళ జేబు సంస్థగా మార్చటం, పోలీసులను పెట్టి బెదిరించటం, కొట్టించటం, అరెస్టులు చేయటం, జైలు పాలు చేయటం లాంటివి తారాస్థాయికి జరిగిన ఈ సందర్భంలో వారి వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, వరదల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఈ రోజున ఈ ప్రభుత్వ యొక్క విధానంగా మేము